శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి దత్త బంధువులకి అంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ ఇవాళ మనం గంధర్వపురం శ్రీ గురుని యొక్క లీలా వైభవంలో మనం ఇవాళ 20వ రోజు ఇవాళ స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా గ్రంథకర్త అయినటువంటి కోటనరాజు శ్రీనివాసరావు దంపతులకి శిరస్సు ముంచి నమస్కారం చేసుకుంటూ వెళదాం. ఇవాళ ఏమిటి అంటే గురుమూర్తి మహిమచే భాస్కరుడు 4000 మందికి పైగా అన్న సమారాధన ఎలా చేశాడు అన్నది విషయం ఇవాళ మనం స్మరణం చేసుకుందాం. గత అధ్యాయంలో ఇంతకుముందు పరాన్నాన్ని తినడానికి ఇష్టం లేని వారి చేత పరాన్నం తినడానికి, ఆ పరాన్నాన్ని భుజించడం వలన దానివల్ల వచ్చినటువంటి విషయాలు వ్యతిరేకతని కూడా ప్రత్యక్షంగా చూపించారు ఆ బ్రాహ్మణ తాలూకా భార్యకి. వెంటనే మహాతల్లి నమస్కారం చేసేసి ఇంకెప్పుడూ కూడా నేను పరాన్నం వైపు వెళ్ళను, నేను పొరపాటు చేశానని చింతించుకుని భర్త పాదాలకి ప్రణమిల్లి అలాగే గురుమూర్తికి కూడా క్షమాపణ వేడుకుంది. అలాగే ఇప్పుడు మనం గంధర్వ నగరంలో ప్రతిరోజు బ్రాహ్మణులకి భోజనం పెడుతున్నారని, ఆ బ్రాహ్మణులు సమారాధన కానిదే మరేది భుజించరని ఒక నియమంగా సాగుతున్నది. భాస్కరుడనే ఒక దరిద్ర బ్రాహ్మడు గురుమూర్తిపై అనన్యమైనటువంటి భక్తి ఉండడం వలన గురువుకి భిక్ష ఇవ్వాలని సంకల్పించుకున్నాడు. బియ్యము కాకుండా వగేరా ఆ భోజనానికి కావలసిన సంభారాలన్నీ మూట కట్టుకొని గురుమూర్తి ఆదేశం కోసం చూస్తున్నాడు. లౌకికమెల్లగనన్న లౌకికమైనటువంటి జీవితం కలిగినటువంటి సమస్త సుఖాలు విడిచిపెట్టి తన చూపుని నాపై పెట్టి శరణు వేడినటువంటి భక్తులని నేను లొంగిపోతాను, అటువంటి వాళ్ళని రక్షించడమే నా కర్తవ్యం అంటే కర్తవ్యం అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. అలాగే భాస్కరుడు తాను తెచ్చినటువంటి మూట విప్పకుండా, తన మనస్సులో మాట చెప్పకుండా ప్రతిరోజు బ్రాహ్మణ సమారాధనకి వెళ్ళి భోజనం చేస్తూ ఉండడం తతిమా బ్రాహ్మణుల భాస్కరుని నిందించి స్వయంపాకం చూసి బ్రాహ్మణులకి పెట్టమని భాస్కరుని దరిద్ర పరిస్థితిని చూసి కూడా తతిమా బ్రాహ్మణులు ఎగతాళి చేస్తూ ఉండేవారు. అటువంటి ఎగతాళికి చివరికి అలా వెళ్ళి ఎవరి చెవిలో పడింది? నృసింహసరస్వామి వారి చెవిలో పడింది. గురుమూర్తి భాస్కరుడు తాలూకా జీవితాన్ని, అతని లౌకికమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి సర్వసుఖాలు విడిచిపెట్టి భక్తి ప్రేమలతో భాస్కరుడి తాలూకా చూపులన్నీ కూడా గురుమూర్తి అంటే నృసింహసరస్వాములు వారిని కనిపెట్టుకుని శరణు వేడుకుంటూ ఆ భాస్కరుడు స్వయంగా తనకున్నటువంటి శక్తితో స్వయంపాకం స్వామివారికి అర్పించాలి అనేటువంటి అనన్యమైనటువంటి భక్తితో 3 నెలల నుంచి చూస్తున్నాడు, వేచి ఉన్నాడు. వెంటనే నృసింహసరస్వాములు వారు భాస్కరుడు తాలూకా భక్తికి లొంగిపోయి తన కరుణని ప్రసాదించడం వలన బ్రాహ్మణుల తాలూకా పరిహాసానికి నిజం చేసి తన భక్తులను రక్షించుకున్నాడు. పరమాత్మని ఆశ్రయించినటువంటి భక్తులను రక్షించడం పరమాత్మ తాలూకా ప్రథమ మరియు సహజమైనటువంటి కర్తవ్య బాధ్యత అని రుజువు చేయటానికి నృసింహసరస్వాములు వారు సిద్ధపడ్డారు. ఒకరోజు గురుమూర్తి భాస్కరుని పిలిపించి తనకి స్వయంపాకం చేసి భిక్షమనమని కోరడమే కాకుండా గంధర్వ నగరంలో ఉన్నటువంటి అందరినీ సకుటుంబ సపరివార సమేతంగా భోజనానికి ఆహ్వానించమని గురుమూర్తి భాస్కరుని ఆదేశించారు. భాస్కరుడు తన మనస్సులో ఉన్నటువంటి కోరిక నెరవేరబోతోందని ఆశ్చర్యంతో అంటే సంతోషంతో, లేదా తన శక్తికి మించినటువంటి కార్యాన్ని గురుమూర్తి తన పరిస్థితి తెలిసి కూడా అప్పగించినందుకు బాధపడాలో తెలుసుకోలేకపోయాడు. రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాయుడులందన్ రక్షణములు వేయి కలిగిన శిక్షిత్తుండగుటన్. అంటే ఇక్కడ ఏమిటి అంటే సజ్జనుడికి ఆపదలు వచ్చినప్పుడు కూడా రక్షణ కలుగుతుంది. ఇటువంటి రక్షణ ప్రత్యేకంగా అతనికి ఎవరూ ఏర్పాటు చేయవలసిన అవసరం లేదు. అతని తాలూకా ధర్మము, అతని తాలూకా మంచితనం, అతని తాలూకా సజ్జనత్వమే అతను రక్షిస్తుంది. దుర్మార్గులకి స్వయంగా రక్షణ ఏర్పాటు చేసుకున్నప్పటికీ వాళ్ళ పాపభీతి వాళ్ళని శిక్షిస్తుంది. ఇక్కడ కాదు, ఎక్కడికి వెళ్ళినాను. భాస్కరుడు తాలూకా గురుభక్తి ఎంతో గొప్పది. అటువంటి పరిస్థితిని తెలిసిన వాళ్ళు గురువాక్యాలపై అనన్యమైనటువంటి నమ్మకం కలిగి ఉండడం వలన జరగబోయే దాని గురించి ఆలోచించడం మానేసి వంటగదిలో గంధర్వ నగరంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు అంతమంది కూడా గురువాజ్ఞను శిరసావించి భోజనానికి ఆహ్వానించారు.
విప్రులందరూ భాస్కరునిపై ద్వేషం ఉన్నప్పటికీ గురువాజ్ఞను పాటించడానికి భాస్కరుడు తాలూకు ఆహ్వానాన్ని మన్నించి రావలసి వచ్చింది. భాస్కరుడు తాలూకు పిలవడం వల్ల కాదు, సాక్షాత్తు ఎవరు ఆదేశించారు? పెద్దవారు ఆదేశించారు. ఎవరా మహానుభావుడు? గురుమూర్తి ఆదేశించారు కాబట్టి వచ్చారు. కాబట్టి ఒక వస్త్రాన్ని పదార్థాలపై కప్పి గురుమూర్తి మంత్రజలాన్ని ఆ వంటకాలపై జలితే భాస్కరుణ్ణి పిలిపించి తాను వండిన పదార్థాలను వేరొక పాత్రలో తీసుకువెళ్ళి వడ్డించమని ఆదేశించారు. నిజానికి భాస్కరుడు తనకున్నటువంటి శక్తితో చాలా కొద్ది అన్నాన్ని చేశాడు. కానీ గురువాక్యాలపై ఉన్నటువంటి దృఢమైనటువంటి విశ్వాసంతో, భక్తితో తాను వండినది చాలా కొంచెమైనప్పటికీ గురువు చెప్పినట్లుగా ధైర్యంతో గ్రామ ప్రజలందరినీ భోజనానికి పిలిచాడు. గురువు ఆదేశం ప్రకారం మరొక గిన్నెలో పదార్థాలన్నీ వడ్డించడం ప్రారంభిస్తూ బ్రాహ్మణులు తృప్తి చెందినంత వరకు వడ్డించడం సాగుతున్నది. అన్ని పంక్తులు భుజించిన తర్వాత మిగిలిన స్త్రీలని, పిల్లల్ని, గ్రామస్తులని, అన్ని వర్గాల, అన్ని కులాల, అన్ని మతాల వాళ్ళని పిలిచి వారు కూడా గురుమూర్తి ప్రసాదాన్ని భాస్కరుడి చేత తినే అవకాశాన్ని కల్పించారు. ఆ రోజు ఏ ప్రాణి కూడా ఉపవాసం లేదు. అంతమంది తిన్నా ఇంకా ఎంతో కొంత అన్నం మిగిలిపోయింది. చివరికి వాటిని జలచరాలకు కూడా భాస్కరుడి చేత గురుమూర్తి పెట్టించారు. అందరూ గురుమూర్తి తాలూకా మహిమను చూసి ఆశ్చర్యపడ్డారు. తన భక్తుడి కోరిక స్వచ్ఛమైనది, భక్తితో కూడుకున్నది కాబట్టి నృసింహసరస్వాములు వారు తన భక్తుడైనటువంటి భాస్కరుడిని రక్షించడం కోసం తనపై ఉన్నటువంటి పరిహాసాన్ని తొలగిస్తూ పరమాత్ముని తాలూకా ఆండ ఉన్నది అంటే నీకు నా తాలూకా కృపాకటాక్షాలు ఉన్నాయి, ఒకవేళ శక్తి లేకపోయినా వారి తాలూకా కొండంత బలం పరమాత్ముడు లీల చేత పొందగలడనే సత్యాన్ని రుజువు చేశారు. ఇక్కడ రేపొద్దున్న అంటే మనము కూడా గురువు యందు నిజమైనటువంటి భక్తి విశ్వాసాలు ఉంటే తప్పనిసరిగా అసాధ్యం సుసాధ్యం అవుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అదే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఓ రోజు కాశ్యప గోత్రంలో జన్మించినటువంటి కొన్ని నిరుపేద బ్రాహ్మణుడు గురుమూర్తి మఠానికి వచ్చి అక్కడ దర్శించుకుని భిక్ష చేయాలనే సంకల్పంతో సత్సంకల్పంతో వచ్చినటువంటి భాస్కరుడు బ్రాహ్మణుడికి స్వామివారికి ఎంతో భక్తి శ్రద్ధలతో శిరస్సాష్టాంగ వందనం ఆచరించి వినయపూర్వకంగా అనేక విధాల స్తుతించాడు. పేద బ్రాహ్మణుడు శక్త్యానుసారంగా 3 వ్యక్తులకి సరిపడేటట్టు బియ్యం, గోధుమ పిండి, పప్పు, ఉప్పు మొదలైనటువంటి సంభారాలు ఒక గుడ్డలో మూట కట్టుకొని తీసుకుని వస్తే ఆ పదార్థాలచే స్వామివారి భిక్షను ఇయ్యాలని స్వచ్ఛమైనటువంటి సంకల్పంతో స్వామివారికి నమస్కారం చేసి వారి సమీపంలో కూర్చున్నాడు. తన కోరికను వెల్లడించడానికి చేతులు జోడిస్తున్న సమయంలో భిక్షకు వేళ అవుతూ ఉండేది. అలా ఆనాటి సమారాధనకు అంతకు పూర్వమే ఏర్పాటు చేయబడినటువంటి ప్రదేశానికి గురుమూర్తి సపరివారంగా వెళ్ళాడు. ఈ బ్రాహ్మణుడు కూడా గురుమూర్తి పిలుపుతో వారి వెంట వెళ్ళి భోజనం సుఖంగా చేసి ఆ రాత్రి నిద్రించాడు. ఇక ప్రతినిత్యం నిరాటంకంగా సమారాధన జరుగుతూ ఉండడం నూతనంగా వచ్చిన భేద బ్రాహ్మణుడికి ఎంతకీ అవకాశం రాలేదు. ప్రతిరోజు గురుమూర్తితో పాటు అందరితో కలిసి భుజిస్తూ తిరిగి వచ్చి మఠంలో రాత్రికి వస్త్రంలో మూట కట్టినటువంటి స్వయంపాకం తల కింద పెట్టుకుని నిద్రిస్తున్నాడు. ఈ విధంగా మఠంలో నివసిస్తున్నటువంటి పేద బ్రాహ్మణుని చూసి ఇతర బ్రాహ్మణులు అతను చూసి ఈ దీనస్థితిని చూసి ఈ పేద బ్రాహ్మణుడు బాధపడుతున్నాడు. అయ్యే గురుమూర్తికి నేను 3 బ్రాహ్మణులకు సరిపడా నేను భోజనం పెట్టలేకపోతున్నానే మనసులో మదన పడుతున్నాడు. ఇది చూసి తతిమా బ్రాహ్మణులు పరిహాసం చేయడం, లేనిపోయినటువంటి విమర్శలు చేయడం, అతన్ని చూసి నవ్వుతూ మహానుభావుడు సమారాధన చేయాలనే సంకల్పంతో సామాగ్రిని మూట కట్టుకొచ్చాడరా, కానీ నిత్యం తానే మహాభక్తిగా సమారాధనలో పాల్గొంటూ వస్తూ హాయిగా చక్కగా కడుపు నిండా సృష్టిగా తినేస్తున్నాడు. ఒక వ్యక్తికి కూడా సరిపోయినటువంటి పదార్థాలు వెంట తెచ్చుకుని మనల్ని అందరినీ చూసి భయపడి చెప్పలేక మూటను నెత్తి కింద పెట్టుకుని కాలాన్ని గడుపుతున్నాడు వీడు. ఒక మనిషికి కూడా అని చెప్పి వీళ్ళు తతిమా బ్రాహ్మణులంతమంది కూడా ఎగతాళి చేస్తున్నారు. ఎగతాళి చేస్తూ ఉండి ఈ విషయాలన్నీ కూడా మనం చెప్పుకున్నాం. కాబట్టి స్వామి మీ ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటాను, మీ మాటను శిరసావహించి బ్రాహ్మణులతో పాటుగా మీకు భోజనాన్ని వడ్డిస్తాను, ఇదంతా కూడా మీ కృపా వైభవాన్ని పలికాడు. తన మనసులో గురుడు అవతార పురుషుడు, వారి మాటల ప్రభావం ఏ విధంగా ఉండునో నా వంటి సామాన్యుడు ఊహించలేడు. వారు తమ వాక్యాలను ఎలా నిజం చేసి నిరూపిస్తారో తెలియాలి కదా అని ఊర్లో గ్రామంలోకి వెళ్ళి అందరినీ బతిమాలాడు. కానీ వారు నా పిలుపుకి రామని చెప్పి నన్ను ఎగతాళి చేస్తున్నారు, నేనేమి చేస్తాను స్వామి అని ఎంతో బాధాతప్త హృదయంతో మనవి చేసుకున్నాడు. అతని కళ్ళ వెంట కన్నీళ్లు కారుతున్నాయి. అతని భావాన్ని గమనించినటువంటి గురునాథుడు వెంటనే తన వద్ద ఉన్నటువంటి వేరొక శిష్యుని పిలిచి
నువ్వు వెంటనే బ్రాహ్మణుని భోజనానికి రమ్మనమని నా మాటగా చెప్పి తీసుకునిరా అని ఆదేశించారు. వెంటనే శిష్యుడు వెళ్ళి బ్రాహ్మణులకు చెబితే గురువాజ్ఞకి తల ఒగ్గి బ్రాహ్మణులంతమంది కూడా కలిసి మఠానికి చేరుకుని వచ్చారు. బ్రాహ్మణోత్తములారా, ఈరోజు నిరుపేద బ్రాహ్మణుడే సమారాధన చేస్తున్నాడు, కాబట్టి మీరందరూ సకుటుంబంగా విచ్చేసి ఈ పేద బ్రాహ్మణు తాలూకా స్వయంగా వండినటువంటి వాటి సంభారాలన్నీ వారందరినీ నేను చెప్పిన విధంగా ఆహ్వానించమని ఆదేశించి మీరు సుష్టిగా భోజనం చేసి బ్రాహ్మణుని ఆశీర్వదించండి అని చెప్పారు. వెంటనే పేద బ్రాహ్మణుడు చేతులు జోడించి వినయభావంతో అందరికీ అలాగే చెప్పాడు. చాలామంది బ్రాహ్మణులు, అయ్యో ఈ దరిద్ర బ్రాహ్మణుడికి మతి లేదా, ఇంతమందికి ఎలా సమారాధన చేస్తాడు, ఇంకా నువ్వు సకుటుంబంగా రమ్మని చెప్తున్నాడు, ఇంతకీ వీడు సంకోచపడుతూ ఎంతమాత్రంగా సిగ్గుపడకుండా ఎలా చెప్తున్నాడు అని అన్నారు. ఇలా జరిగింది. తర్వాత విషయాలన్నీ మనం, అయ్యా బ్రాహ్మణోత్తములారా, నేడు క్షుధాక్రాంతులే మీరందరూ అలసిపోయారు. అకాలమైనందుకు దొడ్డ మనసుతో నన్ను క్షమించండి. మీకు కావలసిన పదార్థాలు అడిగి వడ్డించుకొని కడుపు నిండగా భుజించండి. ఎంత మాత్రం సంశయించకూడదని వినయంగా ప్రార్థించాడు. కావలసిన దానికంటే మించి ఘృతం అంటే నెయ్యి, శాకాలు, పప్పు, పరమాన్నం మొదలైనటువంటి మధురమైనటువంటి పదార్థాలు విస్తారంగా వడ్డిస్తుంటే బ్రాహ్మణులందరూ తృప్తిగా భుజిస్తూ, నాయన మా చేతిలో నెయ్యి ఉండగానే మరింతగా వడ్డిస్తున్నాం, మేము కుత్తుకుల అంటే పీక వరకు భుజించాం అని బ్రాహ్మణులందరూ సంతోషంగా తృప్తిగా చెప్పారు. తర్వాత భోజనంతో తృప్తి చెందిన బ్రాహ్మణులు లేచి జరిగినటువంటి అద్భుతానికి లోపల ఆశ్చర్యపడుతూ హస్తపాద ప్రక్షాళనం చేసిన తర్వాత బ్రాహ్మణుడు వాళ్ళంతమందికి తాంబూలాలు అందించాడు. తర్వాత బ్రాహ్మణుడు వారు భుజించినటువంటి ఎంగిలి విస్తరాకును తీసి బయట వేశాడు. ఇంతలో భోజనం ముందు నుంచి లేచిన బ్రాహ్మణులందరికీ ఉద్దేశించి గురునాథుడు, బ్రాహ్మణులారా, మీ ఇళ్లలో గల భార్యాబిడ్డలందరినీ ఇక్కడికి వచ్చి భోజనానికి పంపించండి అని అన్నారు. నగరంలో బ్రాహ్మణ కుటుంబ సభ్యులందరూ వచ్చి హాయిగా కూర్చుని పంచభక్ష పరమాణాలు భుజించి తృప్తిగా వెళ్ళిపోయారు. ఆ తర్వాత గ్రామాల్లో ఉన్నటువంటి అంతమందిని పిలిపించారు. ఇదంతా జరిగిపోయింది, ఇదంతా చెప్పుకున్నాం. కాబట్టి గురుమూర్తి నృసింహస్వామి వారు అపారమైనటువంటి మహిమ వలన ఇంత అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మనం చూసాము. కాబట్టి ఒక అపూర్వం జరిగిందని పెద్దలు చెప్పగా విన్నారు. భారతంలో దూర్వాసుల వారు పాండవుల్ని పరాభవించడానికి తలచి 500 మంది ఋషీశ్వరులతో కలిసి వచ్చాడు. ఇంతలో ద్రౌపదీదేవి ప్రార్థన విన్నటువంటి తన భక్తుల్ని కాపాడడం నిమిత్తమై శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వారక నుంచి పరిగెత్తుకుని వచ్చి నిండుగా ఉన్నటువంటి పాత్రలో అన్నాన్ని పరిపూర్ణం చేసి పాండవులను రక్షించిన ఉదంతం విన్నాం. అటువంటి అద్భుతమైనటువంటి సంఘటన మనం కళ్ళారా చూసాం. మానవ మాతృడుగా మన కంటికి కనిపించే దండధారి అయినటువంటి సన్యాసి ముమ్మాటికి త్రిమూర్తుల తాలూకా అవతారమే కానీ వేరే కాదు అని అపారమైనటువంటి వీరి మహిమని మనం ఏమని పొగడాలి, ఏమని చెప్పుకోగలం? ఈయన మానవుడు అన్నవారు అధోగతి పాలవుతారు. గురుమూర్తిని వర్ణించడానికి హద్దులు లేవు. కేవలం పరబ్రహ్మ స్వరూపులే, సాక్షాత్తు ఈశ్వరుడే. కాకపోతే 3 సేర్ల బియ్యంతో వండినటువంటి అన్నపాత్ర అక్షయంగా ఎలా మారింది? ఇంతటి స్వల్పమాత్రమైనటువంటి అన్నాన్ని 4000 మందికి ఎలా వడ్డించాడు? వారు ఏ విధంగా తృప్తిగా భుజించారు? ఇది మన ఊహకి అందనటువంటి అద్భుతం. వారి మహిమని వర్ణించడానికి మనకి సామాన్యమైనటువంటి బుద్ధి అందుకోలేదు. అంతేకాదు మనం అందరం చూస్తూ ఉండగా ఒక ప్రేతాన్ని బ్రతికించి ఆకులు లేని ఎండు కొమ్మని చిగురింపజేసి పువ్వులను పూయించి కుమసి అనే గ్రామంలో త్రివిక్రమ భారతీ స్వామికి విశ్వరూప దర్శనాన్ని చేయించి అదే గ్రామంలో ఒక గొడ్డు బర్రె నుండి సమృద్ధిగా పాలు పితికించడం, నిరక్షర కుక్షి అయినటువంటి ఒక చండాలను అభిమంత్రించి వాడి నోటి వంటి వేదాలు పలికించడం, ఇంకా కుష్టు వ్యాధిగ్రస్తుడి విప్రుణ్ణి రావడం, ఇతడు కేవలం గురుదర్శనం మాత్రం చేతన వ్యాధి నిర్మూలనమైనటువంటి పవిత్రమైనటువంటి శరీరంతో కనిపించిన సంఘటన మన కళ్ళ ముందు చూసాం. సాలెవాడైనటువంటి భక్తుడు శ్రీశైలానికి వెళ్ళడం, తన భక్తుని త్రుటి కాలంలో కాశీ, గయా, ప్రయాగలకు తీసుకుని వెళ్ళడం, గురునాథుని దర్శించిన తర్వాత భక్తుల తాలూకా సమస్త మనోభీష్టాలు నెరవేరడం, ఇంకా వీరి ఘనతనమైనటువంటి చరిత్ర ఎంతో ఉంది. అది చెబితే ఒకనాటిది కాదు. భూమి మీద ఉన్నటువంటి సమస్త దేవతలందరినీ ఒకచోట కలిపినప్పటికీ వీరి సామర్థ్యం ముందర వారందరి సామర్థ్యం ఏపాటిది. సమస్త దేవతలు ఆరాధించిన మనోభీష్టాలు ఆలస్యంగా నెరవేరుతాయి. కానీ శ్రీ గురుమూర్తి అంటే నృసింహస్వాములు వారు కేవలం దర్శనం మాత్రం చేతనే భక్తులకి, జనులందరికీ మనోరథాలన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి అని భక్తజనులందరూ గురుమూర్తి తాలూకా మహామహిమాన్వితములైనటువంటి అనేక లీలలు స్మరించుకుంటూ ఒకరితో ఒకరు ముచ్చటించుకుంటున్నారు. ఈ విధంగా గురునాథుని తాలూకా మహిమని కీర్తిస్తూ ఉంటే మానసికంగా స్తుతించుకుంటూ వందనాలు సమర్పించారు. మహిమాన్వితమైనటువంటి గురుని తాలూకా లీలలు వారి దర్శనార్థమై రోజుకి భక్తజనులు అసంఖ్యాకంగా వచ్చి చెప్పుకుంటున్నారు.
అత్యద్భుతమైనటువంటి గురు చరిత్ర వినడం వలన విప్రజనులందరికీ సాటి లేనటువంటి అపూర్వం జరిగిందని ఈ నోట ఆ నోట తెలిసి మొత్తం చుట్టుపక్కల గ్రామాలకు అంది వేనోళ్ళ పొగుడుకున్నారు. కాబట్టి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తెచ్చి గురువుని సేవించుకుంటూ ఎవరైతే నిర్మలమైనటువంటి మనస్సుతో ఎంతో భక్తి శ్రద్ధలతో గురుమూర్తిని భజిస్తారో, నామాన్ని స్మరిస్తారో, గురునాథుడు తప్పకుండా ప్రసన్నుడు కావక తప్పదు. అటువంటి వాళ్ళందరూ తాలూకా సమస్త మనోభీష్టాలు సులభంగా పొందుతారని ఈ విషయాన్ని, ఈ కథాఘట్టాన్ని మనకి ఇవాళ స్మరణం చేసుకున్నాం. అయ్యా, ఇవాళకి సమాప్తం, సంపూర్ణం.